హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే పన్నీర్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. పిల్లలకి ఈరోజు హాఫ్ డే అండి, సాటర్డే. ఇంటికి అయితే వచ్చేసారు. మమ్మీ ఏదైనా స్పెషల్గా చేయన్నారు. నేనేమో కొబ్బరి రైస్ చేద్దాం అనుకున్నా, కానీ వాడు పన్నీర్ బిర్యానీ చేయి, టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పాడు. ఈ రెసిపీ ఇంతకు ముందు చాలాసార్లు చేశాను, కానీ ఈసారి అయితే టేస్ట్ ఇంకా చాలా బాగా వచ్చింది. ఈ మధ్య కుదరక కొంచెం బిజీ అయిపోవడం వల్ల వీడియోస్ అయితే సరిగ్గా పెట్టట్లేదు, కానీ ఈ రోజు నుంచి అయితే అలా చేయనండి. డైలీ కంపల్సరీగా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ఎవరికైనా నా వీడియోస్ ఇంట్రెస్ట్ ఉండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద గంట సింబల్ ఉంటుంది, అది నొక్కి పెట్టుకోండి. పిల్లలు ఏదడితే అది పెట్టామంటే వాళ్ళు ఇష్టంగా తింటారు. వాళ్ళ ఇంట్లో రైస్ ఒకటి వండితే సరిగ్గా తినరు, కానీ ఇలా బిర్యానీలు ఒకటి అయితే చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళ కోసమని ఎక్కువ నేను బిర్యానీ చేస్తూనే ఉంటాను. ఎప్పటికప్పుడు కొబ్బరి రైస్, చికెన్ బిర్యానీ కట్ చేస్తూ ఉంటాను, కానీ ఈసారి ఎందుకో స్పెషల్గా ఇది అడిగారు కదని చెప్పి ఇదైతే చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ప్రతిసారి చేస్తాను కదా, కానీ ఈసారి కొంచెం డిఫరెంట్గా చేశాను. దానివల్ల టేస్ట్ అయితే ఇంకా బాగుంది. ఈ రెసిపీ ఎలా చేయాలో చెప్తాను. చాలా సింపుల్ అండి ప్రాసెస్ అయితే. ఎవరికైనా పన్నీర్ ఇష్టమైతే కనుక ఇది చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ అయితే మిక్సీ గిన్నె తీసుకొని అందులోనూ కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం కొంచెం వేసుకొని, వెల్లుల్లిపాయలు కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకున్నాక కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోండి. మిక్సీ పట్టుకున్నాక కొంచెం వాటర్ లాగా కొంచెం పేస్ట్ చేసుకోండి. అది పక్కన పెట్టుకున్నాక నేనైతే నాకు ఎంత కావాలన్నది నేను 2 గ్లాసులు నానబెట్టుకున్నాను రైసు. గ్లాసున్నర, 2 గ్లాసులు కూడా కాదు, గ్లాసున్నర రైస్ నానబెట్టుకున్నాను. దానికి తగ్గట్టుగా తీసుకున్నా. కొంచెం ఎవరైనా ఎక్కువ చేసుకుంటే కనుక కొంచెం ఎక్కువే తీసుకోండి. తర్వాత ఏమో పక్కన పెట్టుకున్నాక కళాయి పెట్టుకుని అందులో ఆనియన్స్ కొంచెం, పచ్చిమిర్చి కొంచెం వేసుకున్నాను కర్రీ కోసం అని చెప్పి. వేసుకున్నాక ఒక ప్యాన్ పక్కనే ఏం చేశానంటే, పక్కన ప్యాన్ పెట్టుకొని కొంచెం అందులో నెయ్యి వేసుకొని పన్నీర్ని అయితే ఫ్రై చేసుకున్నాను. ఆ నెయ్యిలోన స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఫ్రై చేస్తుంటే. ఫ్రై చేసుకున్నాక లైట్గా గోల్డెన్ కలర్ వచ్చాక పక్కన పెట్టుకోండి. తీసి పక్కన పెట్టుకున్నాక ఇక్కడ మీకు ఆల్రెడీ ఆనియన్స్ వేపుతున్నాక ఇందులో ఒక టమాటో అయితే వేసుకోండి. పేస్ట్ పట్టైనా వేసుకోవచ్చు, లేదంటే కట్ చేసైనా వేసుకోవచ్చు. నేనైతే కట్ చేసే వేసాను. అది కొంచెం ఫ్రై అయ్యాక బిర్యానీ మసాలా అయితే వేసాను. దీనికి మెయిన్ ఇదేనండి, బిర్యానీ మసాలా అయితే కంపల్సరీగా వేయాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. బిర్యానీ మసాలా వేసాక ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే ఉంటుంది కదా, ఈ పేస్ట్ని అయితే అందులో వేసేసుకున్నాక బాగా మరగాలి. అది ఉడికేలోగా ఏం చేద్దామంటే, ఈలోగా రైస్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఒక గిన్నెలో నీళ్ళు పెట్టుకున్నా. చెక్క, లవంగాలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, బిర్యానీ సామాన్లు ఏమున్నాయి అవన్నీ అయితే అందులో వేసేసాను నేను. వేసేసుకున్నాక కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇందులో ఎక్కడ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేయట్లేదండి, ఎందుకంటే మిక్సీ పట్టుకున్నాక అందులో వెల్లుల్లిపాయలు, అల్లం కూడా వేస్తున్నాం కదా, అందుకే నేను ఎక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేయట్లేదు. ఇంకా ఉడికిపోయాక ఇంకా రైస్ వేసుకొని కొంచెం నిమ్మకాయ అయితే పిండుకున్నాను. నిమ్మకాయ పిండడం వల్ల రైస్ పొడి పొడిగా వస్తే చాలా బాగుంటుంది, ఎక్కడ అంటుకునే ఫీలింగ్ అయితే రాదు. తర్వాత ఇంకా పక్కన అది ఉడుకుతుందండి. అది ఉడికేలోగా ఈ పన్నీర్ అయితే ఇందులో వేసేసుకున్నాను. పన్నీర్ వేసేసుకున్నాక ఇదైతే ఒక 5 మినిట్స్ టైం పడద్దండి మగ్గేసరికి. 5 మినిట్స్ సరిపోద్ది, దగ్గరికి అయిపోతుంది కర్రీ. అది అయిపోయాక చూసి కొంచెం ఉప్పు, కారం సరిపడా లేవో చూసుకోండి. చూసుకున్నాక అదైతే పక్కన పెట్టుకోండి. ఈలోగా రైస్ అయితే ఉడికిపోయిందండి. ఇంకా జస్ట్ 5 మినిట్స్ ఉంటుందేమో అని చెప్పి చూశాను. ఇంకా రైస్ అయితే ఉడికింది కదా, ఆ రైస్ని అయితే తీసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. ఈలోగా బౌల్ అయితే తీస్తున్నాను, అదే రైస్ని వేసుకోవాలని చెప్పి. అందులో ఎక్కడ కూడా వాటర్ ఉండకూడదు కదా, అందుకని వాటర్ లేకుండా రైస్ అయితే పక్కన పెట్టుకుంటున్నాను. పక్కన పెట్టుకున్నాక అందులో కొంచెం నెయ్యి అయితే వేసానండి. ఆ చిన్న క్లిప్ అనేది మిస్ అయిపోయింది. నెయ్యి వేస్తే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది అని చెప్పి నెయ్యి అయితే యాడ్ చేశాను. ఆ క్లిప్ మిస్ అయ్యింది. తర్వాత బాగా మందంగా ఉండే ప్యాన్ అయితే తీసుకోండి. అందులో ఫస్ట్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుంటే అడుగు పట్టకుండా ఇంకా టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ అనేది చాలా బాగా ఉంటుంది. కొంచెం నెయ్యి వేసుకున్నాక అందులో రైస్ అయితే హాఫ్ వేసుకోండి. మొత్తం నేనైతే కొంచెం పెట్టుకున్నాను కదా, హాఫ్ వేసుకున్నాను రైస్. హాఫ్ వేసుకున్నాక అందులో ఇప్పుడు పక్కన పెట్టుకున్న కర్రీ అయితే ఉంటుంది కదా, అది చికెన్ వేసుకున్నట్టు మొత్తం వేసేసుకోండి. మసాలా అంతా, పన్నీర్ కర్రీ అంతా అందులో వేసేసుకోవాలి. వేసేసుకున్నాక ఇంక పైన కూడా రైస్ వేసేసుకోవాలండి. రైస్ వేసేసుకున్నాక కొంచెం చూసుకున్నాక మొత్తం నీట్గా చేసుకున్నాక అందులో ఆనియన్స్ అయితే వేసుకోండి. కంపల్సరీగా ఆనియన్స్ వేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పైన కొత్తిమీర వేసాను. కొత్తిమీర వేసుకున్నాక నెయ్యి కూడా వేస్తానండి, మళ్ళీ ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అని చెప్పి పైన మళ్ళీ నెయ్యి వేసాను.
ఇక్కడ 3-4 సార్లు వేయాలి నెయ్యి, అంత టేస్ట్గా వస్తుంది. నెయ్యి వేసుకున్నాక ఇక్కడ దమ్ముకి ఎలా పెట్టుకుంటామో అలాగే సిటీజ్గా పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకోవాలి. సిమ్ మంట తగ్గించుకొని పెట్టుకున్నాక ప్లేట్ అనేది పెట్టుకొని దానిపైన ఏదైనా బరువుగా పెట్టాలి. అప్పుడే లోపల రైస్ అనేది కుక్ అవుద్ది, చాలా బాగుంటుంది. అది పక్కన అది అవుతుందండి. అది అయ్యేలోగా నేను రైతా అయితే చేస్తున్నాను. మా అమ్మాయికి రైతా అయితే కంపల్సరీగా ఉండాలి. ఏది బిర్యానీ అవని ఏదైనా కూడా రైతా అయితే కంపల్సరీగా అడుగుద్ది. అందుకని రైతా అయితే చేస్తున్నాను తన కోసం. ఇక్కడ రైస్ అయితే ఇలా ఉడికిందండి. చూస్తున్నాను ఎలా ఉంది ఏంటని చెప్పి. కొంచెం ఎందుకు నాకు వాటర్లా అనిపించింది, కొంచెం లైట్గా ఉందేమనిపించింది. సరే ఒక 5 మినిట్స్ ఉంటుందిగా అని చెప్పి అనుకున్నా. 5 మినిట్స్లో అయిపోద్ది అనుకునేలోగా కరెంట్ అయితే పోయింది. అమ్మ ఏంటి ఈ టైంలో కరెంట్ పోయింది అనుకున్నా. వచ్చేసింది తర్వాత. వచ్చేసాక మా అమ్మాయి చూడండి వెయిట్ చేస్తుంది తినడం కోసం. ఇంకా వెయిట్ చేస్తున్నా అని చెప్పి పెడితే లేదు నాకు తినిపించు అని అడిగింది. తినిపించాను. అప్పుడు టేస్ట్ చూసాను, చాలా బాగుంది. రెస్టారెంట్ స్టైల్లో అయితే వచ్చింది. నేను చెప్పాను కదా లాస్ట్ టైం చేశాను కానీ టమాటాను బిర్యానీ మసాలా అయితే యాడ్ చేయలేదు. అలా చేశాను, కొంచెం ఫ్లేవర్ అనేది తగ్గినట్టు అనిపించింది. ఈసారి 2 యాడ్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. పన్నీర్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఎవరైనా కంపల్సరీగా ట్రై చేయండి, చాలా బాగుంది. తినేసాక 5 మినిట్స్ రెస్ట్ తీసుకున్నాక ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేద్దాం అని చెప్పి అనుకున్నానండి. వీక్ అయిపోయింది క్లీన్ చేసి. ప్రతి వీక్ ఒకసారి అయితే క్లీన్ చేస్తాను కంపల్సరీగా. ఈసారి అయితే ఇంకా క్లీనింగ్ పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దామని చెప్పి అందులో అవన్నీ తీసేస్తున్నాను. తీసేసి ఇంక సదరేసుకుందామని చెప్పి కొన్ని ఐటమ్స్ అయితే అయిపోయాయి, అవి ఫిల్ చేస్తున్నాను. చింతపండు పిండిలు అవన్నీ అయితే నేను ఎక్కువ ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేస్తాను, పురుగు పట్టకుండా ఉంటుంది. శనగపిండి కానీ గోధుమ పిండి అయితే నేను కంపల్సరీగా ఫ్రిడ్జ్లో పెడతాను, పురుగు పట్టకుండా ఉంటుంది. బయట ఉంటే పురుగు పట్టేస్తుంది. అందుకని చింతపండు కూడా నేను ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాను. నాకు ఎంత కావాలో అంత స్టోర్ చేసుకుంటాను, మిగతాదంతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. లాస్ట్ టైం చింతపండు తీసుకున్నప్పుడు నేను ఫ్రిడ్జ్లో ఎందుకు పెట్టాలి గట్టిగా అయిపోతుందని చెప్పి బయట అయితే ఉంచేసాను. అది వీక్కే పురుగు పట్టేసింది. నాకు చిరాకు వచ్చి ఇంకా పడేసాను. ఈసారి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేశాను, చాలా బాగుంది. అప్పటి నుంచి ఇంక నేను ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటున్నాను చింతపండు. ఏమైనా ఇలా పురుగు పట్టుకున్న టిప్స్ ఉంటే చెప్పండి. చింతపండు ఇంకా అయితే ఫిల్ చేసేసాను. చింతపండు ఫిల్ చేసేసాక పల్లీలు ఉన్నాయి, అవి కూడా నేను సగం వేసాను, అయిపోయాయి అవి కూడా. అందుకని అయిపోయాక అని చెప్పి అవి కూడా ఫిల్ చేసేస్తున్నాను. ఇవైతే కంపల్సరీగా మా ఇంట్లో పల్లీలు ఉండాల్సిందే. ప్రతిరోజు చట్నీ కంపల్సరీగా ఉండాల్సిందే. ఎవరైనా టమాటా చట్నీ కూడా వేసుకొని తింటారు, మా ఇంట్లో అయితే అస్సలు తినరు. టమాటా చట్నీ అంటేనే ఇష్టం ఉండదు. కంపల్సరీగా చట్నీ చేయాల్సిందేని. అందుకని నేను ఎక్కువ శనగలు అయితే తెచ్చి ఉంచుకుంటాను. తర్వాత ఇంక పువ్వులు కూడా ఉన్నాయి, పువ్వులు కూడా అయితే నీట్గా సదరేసుకుంటున్నాను, కవర్స్ ఏమి ఉంచకుండా. ఇందాక బిర్యానీ చేశానని చెప్పాను కదా, అప్పుడైతే ఆనియన్స్ నేను ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసి ఉంచుకుంటాను. అవి ఆనియన్స్ అయితే ఫిల్ చేస్తున్నాను. నెయ్యి కూడా నేను చేసుకుంటానండి ఇంట్లోన, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటాను నెయ్యి. ఈరోజు కూడా నెయ్యి చేశానండి, కొత్త వీడియో అనేది తీయలేదు. ఈసారి నెక్స్ట్ టైం ఎప్పుడైనా పోస్ట్ చేస్తాను తీసి. నెయ్యి కూడా నేను 2 గ్లాసులు అయ్యిందండి, అది 2 సీసాలు అయ్యాయి, 2 జార్లు అయ్యాయి. బాగుంది, చాలా చిక్కగా వచ్చింది. బయటకు ఉంటే కనుక నెయ్యి నాకు అస్సలు నచ్చదు ఎందుకనో. అందుకే నేను ఎప్పుడు కావాలన్నా కూడా నేను ఇంట్లోనే చేసుకుంటాను. ఏదైనా లేదు అనుకుంటే అప్పుడు బయట తీసుకొస్తాను. ఇందులో ఈ కవర్లో ఉన్నవి ఏంటనేది ఒకసారి గెస్ చేసి చెప్పండి, నాకు కామెంట్ చేయండి. మీరైతే రైస్ అనుకుంటున్నారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇవి రైసా కాదని చెప్పి మీరు చెప్పండి, కామెంట్ చేయండి నాకు. ఇవైతే సగ్గుబియ్యం అండి. ఇవి ఇక్కడ దొరకవు, తూర్పులో అటువైపు అయితే దొరుకుతాయి. ఎప్పుడైనా మేము వెళ్ళినప్పుడు గట్రా తీసుకొస్తాను, చాలా బాగుంటాయి పాయసంకి. ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా చేస్తే కనుక రెసిపీ కూడా మీకు పోస్ట్ చేస్తాను కంపల్సరీగా, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇంకా అవన్నీ సదరేసుకున్నాక ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేసేసుకుంటే అవన్నీ సదరేసుకోవచ్చు కదా. ఇలా వీక్ ఒకసారైనా ఫ్రిడ్జ్ అనేది క్లీన్ చేసుకోవాలి. మనం కూడా హెల్తీగా ఉండాలంటే ఇలావన్నీ చేయాలి, తప్పదు కదా. నేనైతే కంపల్సరీగా ఫ్రిడ్జ్ వీక్ ఒకసారి కంపల్సరీగా క్లీన్ చేస్తాను. ఒకవేళ అప్పుడు కుదరలేదనుకుంటే కూరగాయలు తీసుకొస్తాను కదా, అప్పుడు కంపల్సరీగా క్లీన్ చేసే పెట్టుకుంటాను నేను. ఎప్పటికప్పుడు అలా సదరేసుకుంటూ ఉంటే మనం వంట చేసేటప్పుడు మనకి హడావిడి ఉండదు, చాలా ఈజీగా దొరుకుతాయి. అందుకని నేను ఇలా ఫస్ట్ అయితే స్టోర్ చేసి పెట్టుకుంటా. కూరగాయలు ఏమైనా ఉన్నా కూడా కట్ చేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే ఫిల్ చేసి పెట్టుకుంటాను, ఆ టైంకి వంట చేసినప్పుడు బాగుంటుంది అని చెప్పి. ఇంక ఇవైతే ఎక్స్ట్రా ఉన్నాయి, ఇవి ఆల్రెడీ స్టోర్ చేయగా ఇంకా ఎక్స్ట్రా ఉన్నవి ఏం చేశాను, ఫిల్ చేసినవి ఎక్స్ట్రా ఉన్నవి ఏం చేశానంటే ఇవి ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటా. ఎందుకంటే కారం అనేది బయట ఉంటే నాకు పురుగు పట్టేస్తుంది అని భయం, అందుకని నేను ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాను ఎప్పుడూను. అందుకనే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాక ఇంక క్లీనింగ్ అయితే మొదలు పెట్టాను. ఇదైతే కంపల్సరీగా వంట చేసేటప్పుడు హడావిడికి అవి ఇవి తీసేస్తాం కదా, అందులో మీరు ఎంతమంది అలా తీస్తారో, నేనైతే ఆ కేటగిరీకి సంబంధించిందనే. కానీ ఎప్పుడో అప్పుడైతే నీట్గా సదరేసుకుంటాను, ఎందుకంటే ఒకేసారి అంత పని పెట్టుకోను నేను. అందుకని ఏదైనా పని అయిపోయాక ఇంక వెంటనే క్లీన్ చేసేసుకోవడం అయితే చేస్తాను.
కిచెన్ ఒకటి క్లీన్గా ఉందంటే నా పని అయిపోయిందని అనుకుంటాను నేనైతే. ఫస్ట్ అదే క్లీన్ చేస్తాను. అందుకని ఎప్పుడూ ఫస్ట్ కిచెన్ క్లీన్ చేసేస్తే అమ్మయ్య నా పని అయిపోయింది అనిపిస్తుంది. కిచెన్ అయితే అందుకనే క్లీన్ చేసుకుంటున్నాను. కిచెన్ క్లీన్ చేసిన వెంటనే ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మైండ్ అంతా చాలా రిలీఫ్గా ఉంటుంది. కిచెన్ నీట్గా ఉంటే కనుక మైండ్ అంతా చాలా రిలీఫ్గా ఉంటుంది నాకైతే. అందుకని వెంటనే క్లీన్ అయితే చేసుకుంటాను నేను. ఇంకా వీడియో అయితే ఎండ్కి అయితే వచ్చేసామండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇంతకీ నేను చేసిన వంట ఎలా ఉందని చెప్పి నాకు కామెంట్ చేయండి.